వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. చాలా మందికి యాక్సిడెంట్ అవుతున్నాయి సార్. యాక్సిడెంట్లల్ల కళ్ళల్లో ఏదైనా గ్లాసెస్ పుచ్చుకోవడమా, లేకపోతే ఆ కంటి మొత్తం తొలగించాల్సిన ఇది కూడా ఏర్పడుతుంది మనకి. అందుకు ఆ కంట్లో నుంచి బ్లడ్ వచ్చి ఆ నరాలు కట్ అయిపోయి వాళ్ళకు మళ్ళీ చూపు పోయింది అని, ఆ చూపు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కూడా యాక్సిడెంట్లో కూడా. యాక్సిడెంట్లో చూపు పోయిన వాళ్ళకి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉందా సార్? ఆ! ఆహ్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా యాక్సిడెంట్‌లో హ్మ్. కన్నుకి దెబ్బ తాకిందంటే ఎమర్జెన్సీ కేర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ మాకు యూజువల్‌గా మా ఫీల్డ్‌లో ఎమర్జెన్సీస్ ఉండయి. ఓకే. ఉన్నది ఇదొక్కటే. ఓకే. సో, దెబ్బ తాకిందనుకోండి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేస్తే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. బాగొస్తాయి. మోస్ట్ కామన్ ఏందంటే ఆ లేయర్‌ని ఏదైతే లేయర్స్ కట్ అయిపోయినాయో దాన్ని సూచర్ చేయడం. హ్మ్. సూచర్ చేసి దాని ఇంటెగ్రిటీ దాన్ని మళ్ళా అటాచ్ చేస్తే విజన్ ఇంప్రూవ్‌మెంట్ చాలా మంచిగొస్తది. హ్మ్. ఆఫ్‌కోర్స్ వేరే వాళ్ళలాగా అంత నార్మల్‌గా ఉండలేదు గానీ, చాలా మట్టుకు మంచిగా ట్రీట్మెంట్ అయినదంటే డెఫినిట్‌గా చూపు తొందరగా బాగా రికవర్ అయితది. రికవర్ అయితది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో సార్ యూత్ చాలా వరకు కూడా డ్రగ్స్‌కి, డ్రింక్‌కి బాగా అలవాటు పడ్డారు. ఈ డ్రగ్స్, డ్రింక్ తీసుకోవడం వల్ల కంటి చూపుకేమన్నా ఎఫెక్ట్ పడుతుందంటారా? నికోటిన్ ఆర్ టొబాకో అనేది హ్మ్. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఆన్ ద ప్లానెట్ అండి. ఓకే. మీకు మన బాడీలో ఎఫెక్ట్ కాని స్ట్రక్చర్ లేదు దీనివల్ల. హ్మ్. చాలా మట్టుకు మేము చూసేది ఎస్పెషల్లీ మీరన్నట్టు డ్రగ్ యూజర్స్, టొబాకో ఆర్ హ్మ్. వాటెవర్ నికోటిన్ ఇది వాడే దీంట్లో కంటి నరాలు డ్రై అయిపోతాయి. ఓకే. మోస్ట్ బేసిక్ అయితే మనకి కన్నే డ్రై అయిపోతది. హ్మ్. దానిపైన వీళ్ళు లాంగ్ టర్మ్ చూసేటప్పుడు లాంగ్ టర్మ్ ఏదైతే వీళ్ళు వాడుతుంటారో ఇది అబ్యూస్ చేస్తుంటారో హ్మ్. డ్రగ్స్‌ని కలర్ విజన్ అనేది పోతది. వీళ్ళు కలర్స్ పర్సీవ్ చేయలేరు. ఓకే. స్లోగా వీళ్ళకంతా బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తుంటది. బ్లాక్ అండ్ వైట్. యెస్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ విజువల్ ఫీల్డ్ ఏదైతే ఉంటదో, హ్మ్. అంటే ఇప్పుడు మనం స్ట్రెయిట్ ఆన్ చూస్తున్నప్పుడు మనకు సైడ్‌లో గూడా ఇదంతా కనిపించాలి. హ్మ్. వీళ్ళకిది తగ్గుతా ఉంటది. తగ్గుతుంది. కంటి నరాలు డ్రై అయిపోయి సైడ్ విజన్ అంతా తగ్గిపోతుంటది. హ్మ్. యాక్సిడెంట్ ప్రోన్ అయిపోతారు వీళ్ళు. డ్రైవింగ్ అదంతా చేసినప్పుడు వీళ్ళకి సైడ్ విజన్ ఉండదు. ఉండదు. సో, వీళ్ళకు యాక్సిడెంట్స్‌లో చాలా కామన్ అయిపోతాయి వీళ్ళకి. ఓహ్! వీళ్ళకి ఉత్త టనల్ విజనే ఉంటదనమాట. హ్మ్. సో, ఇవన్నీ అండ్ దీస్ ఆర్ ఆల్ ఇర్రివర్సిబుల్ కండిషన్స్. ఓకే. ఇదంతా మనం రివర్స్ చేయలేం. సో, దీస్ ఆర్ ఆల్ ద వెరీ డేంజరస్ ఇంపాక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. నేను వెరీ స్ట్రిక్ట్‌గా పేషెంట్స్ యూతే గానియండి, పెద్దలే గానియండి, హ్మ్. ఇవన్నీ వాడొద్దని చాలా స్ట్రిక్ట్‌గా చెప్తుంటా. ఇన్ కేస్ మాకు తెలిసింది పేషెంట్ అబ్యూజ్ చేస్తున్నారంటే, కంటి చూపుకి ప్రమాదం బావుంటది. హ్మ్. చెయ్యకండి. చూపు లేనిది ఏం లేదు. అలా. ఇప్పటి వరకైతే మరి అప్డేట్ వెర్షన్స్ కూడా ఏమేమి ఉన్నాయి, ట్రీట్మెంట్ కంటికి సంబంధించి అని కూడా చాలా క్లియర్‌గా చెప్పారు సార్. కానీ ఇప్పుడు ట్రూ విజన్ హాస్పిటల్‌లో ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇవ్వబోతున్నారు ప్రజలకి? సో, ట్రూ విజన్ ఈజ్ ఒక కాన్సెప్ట్ నాది పర్సనల్‌గా ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ టు హైదరాబాద్. ఎందుకంటే హ్మ్. మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఆల్ ద లేటెస్ట్ అండి. హ్మ్. వాటెవర్ యూ హ్యావ్ ఎక్విప్‌మెంట్ ఇక్కడ నేను తీసుకుంది ఇట్ ఈస్ ఆల్ హ్మ్. ద లేటెస్ట్. ఓకే. సర్జికల్లీ గూడా కీ హోల్ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ అసిస్టెడ్ హ్మ్. ఆ సర్జరీస్ చేస్తున్నామనమాట. క్యాటరాక్ట్‌కి కానీ, కంటికి ఏదైనా లేసిక్స్ ఏదైతే చేస్తున్నామో హ్మ్. ఇవన్నీ, కంటి నరాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే. లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తోని చేయడం. అండ్ ఒక పర్సనల్ కేర్. హ్మ్. పేషెంట్ ఇక్కడ వచ్చి ఎళ్ళే వరకు గూడా హ్మ్. దేర్ విల్ బి ఓన్లీ వన్ డాక్టర్ హూ ఈస్ హ్మ్. రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ అనమాట. ఓకే. చాలా మట్టుకు ఈ మధ్యలో హాస్పిటల్స్‌లో ఎలా అయిపోతుందంటే, ఒక డాక్టర్ చూడడము, వేరే డాక్టర్ ఆపరేట్ చేయడము, హ్మ్. నెక్స్ట్ డే ఆపరేషన్ తర్వాత ఇంకో మూడో డాక్టర్ చూడడం. సో, ఈ కంటిన్యూయేషన్ ఉంటలేదు. ఓకే. ట్రూ విజన్‌లో వి వాంట్ టు బ్రేక్ దట్. హ్మ్. డాక్టర్ ఎప్పుడు గూడా ఆ కనెక్షన్ ఉండాలి పేషెంట్‌తోని. అవును. మీరు చూస్తే మనది మోటో గూడా వసుదైవ కుటుంబకం అన్నమాట. ఓకే. అంటే దిస్ వరల్డ్ ఈస్ మై ఫ్యామిలీ మై అన్నట్టు ఫ్యామిలీ. మేము బిలీవ్ చేస్తాము. హ్మ్. అందుకే పేషెంట్ ఇక్కడ వచ్చినారంటే ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ హ్యాండ్ హోల్డింగ్ ట్రీట్మెంట్ ఉంటది. పేషెంట్ అంత కేర్‌గా తీసుకోవడము. సర్జరీస్ గూడా వి యూజ్డ్ ఆల్ ద లేటెస్ట్.
ఎక్విప్మెంట్ లేజర్సే కానీ ఏదన్నా మన దగ్గర శుక్లాలో ఆపరేషన్ కూడా ఇంజెక్షన్ ఇవ్వకుండా చేస్తాం అనమాట. ఓకే. జస్ట్ అనెస్థీషియా డ్రాప్స్ వేసి అది ఏమి పెయిన్ కాకుండా వెరీ కంఫర్టబుల్ గా చేస్తాం. క్విక్ సర్జరీ 10 to 15 minutes లోపల అయిపోతుంది. దాని తర్వాత పేషెంట్ ఇమీడియట్ గా వెళ్ళిపోతారు. బ్యాండేజ్ అవన్నీ కూడా ఏం పెట్టాం పేషెంట్స్ కి. కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా లేటెస్ట్ ఏదైతే లామెల్లార్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటున్నారో ఈ మధ్యలో జస్ట్ ఏదైతే లేయర్ డ్యామేజ్ ఉంటుందో జస్ట్ అదే రీప్లేస్ చేస్తున్నాం. లేజర్లో కూడా లేటెస్ట్ మెషిన్ ఉన్నదన్నమాట. యంగ్స్టర్స్ ఎవరైతే అద్దాలు వేసుకోవాలనుకుంటలేరు, సో ఆ లేజర్స్ కూడా వీఆర్ యూజింగ్ ద లేటెస్ట్. ఎందుకంటే కళ్ళు చాలా డెలికేటెడ్ మనకు బాడీ పార్ట్లో చాలా డెలికేటెడ్. అలాంటి కళ్ళకి మరి మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు ఛాలెంజ్గా తీసుకొని ట్రీట్మెంట్ చేసిన కేసు ఏదైనా ఉందా సార్? ఓ దేర్ సో మెనీ. సో నాది నా స్పెషాలిటీ మెయిన్ ఇస్ కార్నియా, క్యాటరాక్ట్, రిఫ్రాక్టివ్ అండ్ ట్రామా. ట్రామా అన్నందుకు కంటికి ఏదైనా దెబ్బ తాకినప్పుడు సర్జరీస్ కూడా బాగా చేసినట్టున్నాయి సర్జరీస్. సో ఇలాంటి ఒక కేసు రీసెంట్గా చెప్పాలంటే ఒక విలేజ్ అతను అనమాట, అగ్రికల్చర్ పెద్ద ఆయన. సో ఆయనకు 2 కళ్ళు కనిపిస్తలేవు. రీసెంట్గా ఐ థింక్ ఒక 6-7 months బ్యాక్ వాళ్ళ సన్ హాస్పిటల్ ఇక్కడ కూడా ఒకటి వచ్చినారు. సో ఆయన పెద్ద ఆయనని తీసుకొచ్చి, సార్ ఈయనని మా ఫాదరు అక్కడిక్కడ చూపించినాం వేరే హాస్పిటల్స్లో, కానీ ట్రీట్మెంట్ కాదని చెప్పిండ్రు, చూడండి మీరు ఏమైనా ట్రై చేయండి అని అంటే, సో నేను ఒక డబుల్ సర్జరీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినాను పేషెంట్కి క్లియర్గా, ఒక అటెంప్ట్ చేద్దాం, అయితే అయిపోతుంది, కొంచెం చాలు, అట్లీస్ట్ మీ పనులు మీరు చేసుకుంటే చాలు, వేరే వాళ్ళ మీరు ఆధారపడి ఉండకుండా ఉంటారు, అది ఇంపార్టెంట్ ఇక్కడ, కానీ ట్రై చేద్దామంటే ఆయన సరే సార్ మీరు చేయండి, మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, డబుల్ సర్జరీ అంటున్నారు కదా, కోవిడ్ అని. సో అది ఆపరేషన్ ముందు నా దగ్గర పేషెంట్ ఏదైతే ఇట్లా అంత దేవులాడుకుంటూ వచ్చిన పేషెంట్, నెక్స్ట్ డే ఆపరేషన్ తర్వాత ఆయన అంత లైన్ వాకింగ్ లోపలికి వచ్చిండు రూమ్ లోపలికి. హీ వాజ్ సో హ్యాపీ. అంటే ఆయన చూసి, సార్ అసలు మీరు ఏం చేసారో నాకు తెలియదు, కానీ నా చూపు అయితే నాకు వచ్చింది సార్. ఎందుకంటే చెవులు వినపడకపోయినా, మాట రాకపోయినా, కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. అది కంటి చూపు ఒక్కటి ఉంది అంటే ఏదైనా చేయగలరు, కానీ ఆ కంటి చూపే లేకపోతే చాలా ఇంకా జీవితమే అంధకారం అంటారు. మరి అలాంటి చూపు మీరు తెప్పించిన తర్వాత ఎవరైనా హ్యాపీ ఉంటారు. చాలా వెరీ ఇన్ఫాక్ట్ ఆయన వెరీ నెక్స్ట్ థింగ్ ఆయన ఏంటంటే, నా ఇంకో కన్ను కూడా మీరే త్వరగా చేసేయండి, మీరు ఎట్లా చేస్తారో చేయండి అంటే అది కూడా అయిపోయింది. మంచిగా అయినంతలో ఆయన కాన్ఫిడెంట్గా వాకింగ్ మన రూమ్కి రావడము. మళ్ళీ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆయన తిరిగి వాళ్ళు వరంగల్ సైడ్ ఉంటారు, ఊరికి వెళ్తే అందరూ షాక్ అన్నమాట. ఇన్ని ఇయర్స్ నుంచి ఆయనని హెల్ప్ చేసిన వాళ్ళు చూసి, ఏమైంది సడన్ గా నీకు ఇంత ఇట్లా చూపు వచ్చిందని. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ డాక్టర్ నాకు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా చాలా వెరీ హ్యాపీ. ఇంకా పెద్దవాళ్ళు కదా, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అంతా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళకి అంటే తను ఒక ఫార్మర్ కాబట్టి, వ్యవసాయం చేసుకునే అతను కాబట్టి తనకు కళ్ళు దెబ్బతిన్నాయంటే ఓకే సార్, కానీ చాలా మంది పెద్దవాళ్ళకి కంటి చూపు బాగున్నా కానీ ఇప్పుడు చాలా చిన్న వాళ్ళకి కంటి చూపు పోతుంది. మరి రీజన్ ఏంటంటారు? చిన్న వాళ్ళకి ఇప్పుడు అనుకుంటే చాలా మటుకు డేంజర్ ఏది మనకు అయిపోయింది. ఒకటైతే ఫుడ్, కరెక్ట్ గా ఫుడ్ తీసుకోకపోవడం, సెకండ్ థింగ్ స్క్రీన్ టైం అన్నమాట. దీంతోనే అవుతున్నది. ఇది మన సిటీ పాపులేషన్ అనుకుందాం. అదే రూరల్లో చూస్తే మాల్ న్యూట్రిషన్ అనేది బాగా ఇంకా ఉంది. మాల్ న్యూట్రిషన్ అంటే వీళ్ళకి ఏదైతే తగిన న్యూట్రిషన్ ఎదిగే పిల్లలకి రావాలనో అది ఇంకా వాళ్ళకి రీచ్ అవుతలేదు. సో దీంట్లో ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ అ లాట్ మోర్. ఇంకా చాలా చెయ్యాలి వాళ్ళ కోసం డైలీ. కానీ ఇది ఏదైతే మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉందో అది ఒక చాలా మంచి ప్రోగ్రామ్ అన్నమాట. అది నాట్ ఓన్లీ వాళ్ళకి ఎడ్యుకేషన్ హెల్ప్ చేయడం, ఈ మీల్ పెట్టే వరకు ఎంకరేజ్మెంట్ అయిపోయింది పేరెంట్స్కి రూరల్ ఏరియాస్లో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించండి. సో ఇదంతా కూడా ఒక మంచి ఇది, కానీ ఇంకా చాలా చెయ్యాలన్నమాట.
చాలా ఇంకేం చేస్తారు సార్ గవర్నమెంట్ ఇప్పటికే ఉన్న సమస్యల మీదే తేరుకోలేకపోతుంది, ఇంకా Correct. దీని గురించి ఏం పట్టించుకుంటారు సార్ Correct. అసలు గవర్నమెంట్ ఇచ్చిన హామీలే ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేయలేకపోతుంది, ఇంకేమి నెరవేరుస్తారు సార్. చాలా అది అది. మనం ఇంకా గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడుకోవద్దు. Correct. కానీ Correct. చివరిగా ప్రజలకి అంటే మన కంటి చూపు దెబ్బ తినకుండా ఉండడానికి కూడా ఆ సమస్యల్ని ఇంకా పెంచుకోకుండా, ఒకవేళ సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యల్ని ఇంకా పెంచుకోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే స్క్రీన్ టైం ఇవ్వకండి పిల్లలకి. అది ఓకే. పెద్దలు అంటారా, లెట్స్ సే ఐటీ ప్రొఫెషనల్స్ అనుకుందాము. మీరు మీ వర్క్ అంతా సిస్టమ్ మీదనే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోండి. కంటిన్యూస్గా ల్యాప్టాప్ ముందు కూర్చోకుండా బ్రేక్స్ తీసుకోవడము. డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీళ్ళందరూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆ లెవెల్స్ ఏదైతే ఉంటాయో షుగరే కానీ బీపీ అది కూడా కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. ఎవ్రీ 6 months లేదా ఎవ్రీ అట్లీస్ట్ 1 yearకి ఖచ్చితంగా ఐ చెకప్ చేయించుకోవాలి. అది కూడా ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర చేసుకుంటే ఏమవుతుంది, వేరే ఏమైనా కండిషన్స్ గ్లాకోమా, డయాబెటీస్తో వచ్చిన కంటి నరాల ఇబ్బందులు, శుక్లాలు ఇవన్నీ కూడా రాకుండా జాగ్రత్తగా ముందు తెలిసిపోతుంది అనమాట. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్. ఎందుకంటే అంటే చాలా క్లియర్గా చెప్పారు. ప్రతి మనిషికి కళ్ళు అనేటివి చాలా సున్నితమైనవి అని కూడా చెప్పుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ కూడా కళ్ళు అనేటివి. ఎందుకంటే కళ్ళే లేకపోతే జీవితమే అంధకారం అవుతుంది అంటారు. అందుకు కళ్ళు ఒక్కటి జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రపంచాన్ని ఏలేయచ్చు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే చెవులు వినబడకపోయినా, నోరు మాట్లాడలేకపోయినా కళ్ళు అన్ని పనులు చేయగలవు. అందుకు ఆ కళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకైతే మనకు డాక్టర్ గారు అందరికీ కూడా క్లియర్గా చెప్పారు. కాబట్టి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.